హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం పూజలైతే అయిపోయాయి. మీరు చేశారా? మేమైతే ఈరోజు దీపం వదలడానికి రెడీ చేస్తున్నాము. ఎవ్రీ వీక్ మా మదర్ చేశారు. ఈ ఇయర్ నాకు కుదరలేదు, పిల్లలు ఉన్నారు కదా, సో టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరక ఇంట్లోనే చేసాము. లాస్ట్ రోజు పోలి పౌడమి పూజ చేసి దీపం వదిలితే చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. దానికోసం అయితే మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి మనకి నక్షత్రాలు కనిపించే చోట, లేకపోతే తులసి కోట ఉంటుంది కదా, దాని ఎదురుగా అయినా సరే మనం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి రెడీగా పెట్టుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ మనం గౌరమ్మ పూజ అయితే చేయాలి. మేమైతే పసుపు గణపయ్యం చేసాము. ఆ పూజ అయిపోయిన తర్వాత ఒత్తులైతే రెడీగా పెట్టుకోవాలి. దీపంలో 360 ఒత్తులు పెట్టి తమలపాకు మీద పెట్టాము. కొంతమంది కొబ్బరి చిప్పలో ఉసిరికాయలో కూడా పెడతారు. 33 ఒత్తులు మాత్రం నీళ్ళల్లో వదలాలి. దానికోసం మనం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బేషన్ తీసుకొని అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ పూలు అన్నీ వేసి మనం గంగాజలం లాగా భావించాలి. అందులో దీపాలు వదిలే ముందు దీపాలకి పూజ చేయాలి. అంటే నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని అప్పుడు ఆ వాటర్లో వదలాలి. ఆ వాటర్లో అలా పెట్టి ఒక 3 సార్లు టచ్ చేయాలి ఫ్రంట్కి. అప్పుడు మనం దీపం వదిలినట్టే మీనింగ్. ఈ పోలి పౌడమి పూజ చేస్తే మనం 30 రోజులు పూజ చేసినంత పుణ్యం మనకు వస్తుంది. అండ్ 30 రోజులు పూజ చేసిన వాళ్ళకి కూడా పూర్తిగా ఫలితం దక్కాలంటే ఈ పూజ అయితే కన్ఫామ్గా చేసి దీపం అయితే వదులుతారు. ఈ కార్తీక మాసం అయితే విష్ణు స్వామికి ఇష్టమైన మాసం అండి. లక్ష్మీదేవి కూడా మనకి తులసి కోటలో ఉంటారు కాబట్టి తులసి కోట ముందు మనం పూజ చేసి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. విష్ణు లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ పూజ అయితే చేస్తాము. ఈ పూజలో మనం ఏ కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరుతాయని చెప్తారండి. ఇలాగా ప్రశాంతంగా ఇంట్లో తులసి కోటకి పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో మెంబర్స్ అందరికీ మంచిది. సో ఈ ఇయర్ కనుక మీరు చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేయండి. కన్ఫామ్గా ఈ ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.